అధికారులు కూడా చెప్తూ ఉన్నా, మీరు కూడా మాకు సంబంధం లేదంటే కుదరదు. ఖచ్చితంగా వక్త అధికారులు అటు అధికారులు పరస్పర సహకారంతో రేపు ఎల్లుండి కూడా ఈ ఏర్పాట్లు, ఈ యొక్క రక్షణ, ఈ యొక్క శిక్షణ ఇవన్నీ కూడా కొనసాగించాలని చెప్పి కోరుతూ ఉన్నా. ఇక ఈనాడు రొట్టెల పండుగకి అన్ని రకాల సహకరించినటువంటి జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ గారు, ఆనవ రామనారాయణ గారు, అదేవిధంగా అన్ని రకాల కూడా ఈ దర్గా అనుబంధం కలిగి నాకు దర్గా అనుబంధం ఉంది. అదేవిధంగా ఇస్తే వారిని కూడా ఈ కమిటీలో వేసి ముందుకు తీసుకుపోవడం జరిగింది. వారందరూ ఎంతో కష్టపడ్డారు. వాస్తవం చెప్పాలంటే ఓ శాసనసభ్యుడిగా ఆ పేరు నాకు రావచ్చు, కానీ ఈ కష్టం వెనుక మాత్రం ఈ ఖచ్చితంగా ఉద్యోగస్తుల పాత్ర, కమిటీ సభ్యుల పాత్ర దండిగా ఉంది. మరీ ముఖ్యంగా అందరూ కష్టపడ్డారు, దాంట్లో నేను తేడా లేదు. కానీ ఆటలో గెలిచినప్పుడు అందరూ కష్టపడ్డా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మాత్రం ఒక్కరికే ఇస్తారు. ఆ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పారిశుద్ధ్య కార్మికులు అని చెప్పారు కూడా. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుల పాదాలకి శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు మొత్తం కూడా తెలియజేస్తూ ఉన్నా. ఇక ఇప్పుడే మిత్రుడు అజీజ్ గారు చెప్పారు, నా తల్లిదండ్రుల పేరు మీద అన్నదానం అని. వాస్తవం చెప్పాలంటే ఆలోచన నాది కాదు, ఆ ఖర్చు నాది కాదు, ఇవంతా కూడా సోదరుడు సమ్మి ఇస్తుందని చెప్పని మనస్ఫూర్తి చెప్తున్నాను. అదేవిధంగా ఓ శాసనసభ్యుడి పక్షాన అటు షాజీర్ ఖాన్ కావచ్చు, శంసుద్దీన్ కావచ్చు, తెలుగుదేశం పార్టీ పక్షాన అందరినీ సమన్వయం చేసుకుని ఎక్కడా చిన్న చీకు చింత లేకుండా చేశారు. ఇంతమంది గురించి చెప్పినప్పుడు ఒక వ్యక్తి గురించి చెప్పుంటే దేవుడు నన్ను క్షమించడు. ఎందుకంటే ఆ వ్యక్తి గురించి చెప్పాలంటే నాకు కాస్త ఇబ్బంది. నా వ్యక్తి నా తమ్ముడు కోటరెడ్డి గిరి కాబట్టి నా తమ్ముడు గురించి చెప్పడం బాగుండదు. అయినా కూడా నిజంగా వాడి కష్టం కూడా దీంట్లో దండిగా ఉంది. ఇక పత్రికా విలేకరులు అందరూ సహకరించారు. పత్రికా విలేకరులకి, మీడియా వ్యక్తులకి బహిరంగంగా నేను క్షమాపణ చెప్తున్నా. ఎందుకంటే మీరు కొన్ని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది పోలీసు అధికారులు మాకు సహకరించలేదని చెప్పని. ఒకటి అర్థం చేసుకోండి, మన జిల్లా పోలీసు అధికారులు అయితే మీకు గుర్తుంటుంది, గౌరవిస్తారు. అనేక జిల్లాల నుంచి వచ్చారు కాబట్టి ఈ చిన్న పొరపాటుకి మీరు ఎక్కడ కూడా బాధపడవద్దని చెప్పని కూడా అందరూ కోరుకుంటున్నా. ఇక గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలంటే రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ గారు చొరవతో ఈ దర్గా అభివృద్ధికి 5 కోట్ల రూపాయలు ప్రార్థనా మందిరానికి చంద్రబాబు గారు విడుదల చేశారు. ఈ సందర్భంగా మీకు అందరికీ ఒకటే చెప్తున్నా, ఆ ప్రార్థనా మందిరం గురించి పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వ్యక్తి అబ్దుల్ అజీజ్ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు. అజీజ్ గారికి మొన్న చెప్పడం జరిగింది, రొట్టెల పండుగ పూర్తయిన తర్వాత ముస్లిం మత పెద్దల్ని, ఈ కమిటీ సభ్యుల్ని, అధికారుల్ని మీ వద్దకు పంపిస్తాం. మీరే కూర్చొని ఏ విధంగా చేస్తే బాగుంటుందో ఆ డిజైన్ అంతా కూడా మీరే రూపకల్పన చేయాలని, మీరు చేసిన ఆ డిజైన్ రూపకల్పనని అనుభవించే బాధ్యత నాదని చెప్పిన కూడా అబ్దుల్ అజీజ్ గారికి మాట చెప్పడం జరిగింది. మరోసారి ఈ సందర్భంగా మరో ముఖ్యమైన మాట చెప్పదలుచుకున్నా, వచ్చే రొట్టెల పండుగ ఇంకా ఘనంగా జరుగుతుంది. దాంట్లో అలాంటి అనుమానం లేదు. ఎందుకని చెప్తున్నానంటే ఈరోజు రొట్టెల పండుగకి స్థానిక ఎమ్మెల్యేగా నేనున్నా, మంత్రులుగా పొంగూరు నారాయణ గారు, ఆనవ రామనారాయణ గారు ఉన్నారు, పార్లమెంటు సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఖచ్చితంగా వచ్చే రొట్టెల పండుగ నాటికి అబ్దుల్ అజీజ్ గారికి రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వంలో ఒక కీలకమైనటువంటి పదవి వస్తుంది. దాంట్లో ఎవరికి సందేహాలు అక్కర్లేదు. బారాసాయి ఆశీస్సులు ఉంటాయి, దేవుడి దయ ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు ఉంటాయి. నెల్లూరు జిల్లాలో కష్టకాలంలో మాకంటే ముందు నిజాయితీగా చెప్తున్నా, మేము 16 నెలల ముందు తెలుగుదేశం పార్టీలోకి వచ్చాం. కానీ దానికంటే ముందు అనేక సంవత్సరాలుగా 5 ఏళ్ల అధికారం లేని వేళ అబ్దుల్ అజీజ్ గారు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చేసిన పోరాటాలు తెలుగుదేశం పార్టీ మరవదు, చంద్రబాబు నాయుడు గారు మరవరు. ఖచ్చితంగా మంచి ఏదో ఇచ్చారని కాకుండా ఒక కీలకమైనటువంటి భాగస్వామ్యం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ పరంగా చంద్రబాబు నాయుడు గుర్తిస్తారు. అది అబ్దుల్ అజీజ్ గారికి కీలక పదవి ఇవ్వాలన్నది చంద్రబాబు గారి ఆలోచనే కాదు, నెల్లూరు జిల్లాలో ఉండే లక్షలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల, ఓటర్ల, మా అందరి ఆకాంక్షలు కూడా ఈ యొక్క రొట్టెల పండుగ ముగిసంగా తెలియజేస్తూ, ఇంకా ఎక్కడైనా చిన్న పొరపాటు జరుగుతుంటే దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరుకుంటూ, ఇక్కడ విచ్చేసినటువంటి అధికారులందరికీ, ముఖ్యంగా పోలీసులు కూడా చాలా కష్టపడ్డారు. వీఐపీల తాకిడి ఎక్కువగా ఉన్నా కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా చేశారు. వారందరికీ ధన్యవాదాలు ఇచ్చేస్తూ, అందరు కూడా ప్రత్యేకంగా మెమోరియల్ ఏర్పాటు చేసి ఉన్నారు. నాకు అబ్దుల్ అజీజ్ గారికి ఇతర కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఏదైతే ఇక్కడ ఈద్గా కమిటీ మన
బారాషాయి దర్గా కమిటీ చైర్మన్, కమిటీ సభ్యులు, మైనార్టీ నాయకులు, అధికారులు, ముఖ్య కార్పొరేషన్ అధికారులు దగ్గర నిర్వహిస్తారు. ఆఖరి మాటగా చెప్తున్నా, అందరు అధికారులు కష్టపడ్డారు. కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా, ఎస్పీ గారి దగ్గర నుంచి కానిస్టేబుల్ దాకా, అటెండర్ దగ్గర నుంచి కలెక్టర్ గారి దాకా, కమిషనర్ దగ్గర నుంచి కింద దాకా, దాంట్లో అనుమానాలే. కానీ పారిశుద్ధ్య కార్మికుల కష్టం మాత్రం అమోఘం, అద్భుతం, అనిర్వచనీయం. మరోసారి పారిశుద్ధ్య కార్మికులకి పాదాభివందనం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి వద్ద సాదరంగా సవినయంగా సెలవు తీసుకుంటున్నాను.